అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. మీరు అమ్మతో డిస్కస్ చేసుకుని నాకు ఆన్సర్ చెప్పొచ్చు. అది కరెక్ట్ అయితే 10 పాయింట్స్, తప్పైతే -5, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? ముందుగా ప్రవల్లిక, నీ క్వశ్చన్. మిల్కీ వే పాలపుంత ఏ ఆకారంలో ఉంటుంది? నీ ఆప్షన్: ఏ సర్కిల్, బి స్పైరల్, సి స్క్వేర్ అండ్ డి రెక్టాంగిల్. ఆప్షన్ బి స్పైరల్ సార్. స్పైరల్ అనుకుంటున్నావా? యు వాంట్ గెస్? రిస్క్ తీసుకుంటావా? ప్రవళిక, మిల్కీ వే స్పైరల్ గా ఉంటుంది. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యు. రెడీ లోహిత్? యువర్ క్వశ్చన్. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్: ఏ గ్రీన్, బి yellow, సి రెడ్ అండ్ డి పైనాపిల్. పైనాపిల్? Yes sir. నువ్వు పైనాపిల్ ఎందుకు అనుకున్నావు? Because it is a fruit. మరి మిగతావి? Color. అవునా? ఆ క్లారిటీ ఉందా నీకు? Yes. That's right answer. 10 points you. Tanushree, your question. ఈ నాలుగింటిలో దేన్ని సూచించడానికి క్రికెట్ అంపైర్ 2 చేతుల్ని ఉపయోగిస్తాడు? నీ ఆప్షన్: ఏ నో బాల్, బి వైట్ బాల్, సి అవుట్ అండ్ డి 4 రన్. ఆప్షన్ బి వైట్ బాల్. ఆప్షన్ బి వైట్ బాల్? ష్యూర్? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి వైట్ బాల్. ఎలా చూపిస్తారు వైట్ బాల్? రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. రెడీయా గిరిధర్? యువర్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతి పొడవైన నైల్ నది ఏ కాంటినెంట్ లో ఉంది? ఈ ఆప్షన్: ఏ ఆస్ట్రేలియా, బి ఏషియా, సి ఆఫ్రికా అండ్ డి యూరోప్. Sir, it's option C, Africa sir. ఆప్షన్ సి ఆఫ్రికా? Yes sir. ఫ్రీజ్ చేశానా? Yes sir. సరే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి ఆఫ్రికా. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యువర్ క్వశ్చన్. 2 లీపు సంవత్సరాలకు మొత్తం ఎన్ని రోజులు? నీ ఆప్షన్: ఏ 730, బి 732, సి 734 అండ్ డి 735. Sir, 732. 732? Sure? Okay, I freeze option B 732. That's the right answer. 10 points to you. Well, Abhiram, ready? Yes sir. Your question. కాలానికి సంబంధించి IST లో S అంటే ఏంటి? నీ ఆప్షన్: ఏ స్టాటిక్, బి శాంపుల్, సి స్టాండర్డ్ అండ్ డి స్ట్రాటజిక్. Sir, it's option C, standard. ఆప్షన్ సి స్టాండర్డ్? Yes sir. Sure? Yes sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి స్టాండర్డ్. అసలు IST అంటే ఏంటి తెలుసా? Indian Standard Time. ఇండియన్ స్టాండర్డ్ టైం. Yes sir. అమ్మ నీకు చెప్పారు, నువ్వు నాకు చెప్పావు, నేను జనానికి చెప్తాను. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు. మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ప్రవల్లిక with 10 points, లోహిత్ with 10 points, తనుశ్రీ with 10 points, గిరిధర్ with 10 points, నవ్య with 10 points and అభిరామ్ with 10 points. సో అమ్మలు, మీరు చెప్పిన సమాధానాలకి మీ సహాయానికి చాలా చాలా థ్యాంక్స్. మీరు మీ పిల్లలకి చక్కగా ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ ఫేవరెట్కి వచ్చేసేయండి.
ఇప్పుడు మన రెండవ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న స్క్రీన్ మీద ఆన్సర్ రాయండి. మీ ఆన్సర్ రైట్ అయితే 10 పాయింట్స్, రాంగ్ అయితే -5. ఓకే. Yes, sir. Shall we start? Yes, Yes, sir. రాతా గీతలో ద ఫస్ట్ క్వశ్చన్. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఓకే, టైమ్ అప్. ఎనీ గెసెస్? సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి. మరి ఎందుకు రాయలేదు? డౌట్. సి రాజగోపాలాచారి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ గవర్నర్ జనరల్. దాని తర్వాత ఆ పదవి లేదు. హియర్ కమ్స్ ద సెకండ్ క్వశ్చన్. సిమ్ కార్డ్ లో ఎస్ అంటే ఏంటి? ఓకే, టైమ్ అప్. వెల్, ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి మళ్ళీ నేను చెప్తాను. సిమ్ కార్డ్ SIM అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సో ఎస్ అంటే సబ్స్క్రైబర్. హియర్ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్. ఆస్కర్ అవార్డులు ఏ ఫీల్డ్ కి సంబంధించినవి? ఆరుగురు రాశారు సినిమా 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 ఆర్ మూవీ. కరెక్టేనా? Yes, sir. Yes, sir. రైట్ ఆన్సర్. 10 points to all 6 of you. Here comes the fourth question. 8 చారణాలు కలిపితే ఎన్ని పైసలు? వెల్, అవుట్ ఆఫ్ 6 ముగ్గురు మాత్రమే అటెంప్ట్ చేశారు. అండ్ ఆ ముగ్గురు రాశారు 2 2 2 అని. నేను అడిగింది ఎన్ని పైసలు, ఎన్ని చారణాలు? 8. ఒక చారణ అంటే ఎన్ని పైసలు? అణ అంటే 6 పైసలు, చారణ అంటే పావల 24 పైసలు, రౌండ్ ఆఫ్ టు 25. 8 చారణాలు అంటే 200 పైసలు. సో 2 మాత్రమే రాశారు, 200 రాయలేదు. మీ ముగ్గురికి -5. Here comes the fifth question. పురాణాల ప్రకారం 7 నాలుకలు గల దేవుడు ఎవరు? వెల్, అవుట్ ఆఫ్ 6 ఈసారి ఇద్దరే రాశారు. ఒకరు రాశారు విష్ణువు అని, మరొకరు రాశారు శేషనాగస్వామి అని. పురాణాల ప్రకారం 7 నాలుకలు గల దేవుడు అగ్నిదేవుడు. సో అటెంప్ట్ చేసిన మీ ఇద్దరికి -5. Here comes the next question. ఏ సంస్థానాన్ని పాలించిన వారిని నిజాములు అంటారు? టైమ్ అప్. ఓకే, ఈసారి మళ్ళీ ముగ్గురు మాత్రమే అటెంప్ట్ చేశారు. నిజాం సంస్థానం, కుతుబ్ షాహీ డైనాసిటీ, అండ్ ఫైనల్లీ ఒక్కరు రాశారు హైదరాబాద్ అని. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి?
హైదరాబాద్ నిజాములు పాలించే సంస్థానం పేరు హైదరాబాద్. సో హైదరాబాద్ అని రాసిన గిరిధర్ ఒక్కడికి 10 పాయింట్స్ అండ్ మిగతా ఇద్దరికి -5. రాత గీత పూర్తయ్యేసరికి మీ రాతల వల్ల గీతల వల్ల మన స్కోర్లు ఇలా ఉన్నాయి. గిరిధర్ లీడింగ్ విత్ 30 పాయింట్స్, ప్రవల్లిక విత్ 20 పాయింట్స్, లోహిత్ విత్ 20 పాయింట్స్, తనుశ్రీ విత్ 10 పాయింట్స్, నవ్యశ్రీ విత్ 10 పాయింట్స్ అండ్ అభిరామ్ విత్ 5 పాయింట్స్. ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు పదం ఇస్తాను. ముందుగా ఓ అక్షరం ఇస్తాను, దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. ఆ అక్షరాన్ని బట్టి ఆ క్లూని బట్టి ఆ పదం ఏంటో కరెక్ట్ గా చెప్పేస్తే మీకు ఇచ్చేస్తాను. ఇన్ టైమ్ లో కనుక మీరు చెప్తే 20 పాయింట్స్, తప్పైతే -5. టైం మీకు చెప్పలేకపోతే మరో అక్షరం 15 పాయింట్స్. అలా 1 by 1 రివీల్ చేస్తూ వస్తాను. ఫర్ 10 పాయింట్స్ అండ్ ఫర్ 5 పాయింట్స్ ఆల్సో. ఓకే, షల్ వి స్టార్ట్? తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 6. ఏమిటది? నేను మీకు ఇస్తున్న క్లూ, ఈ స్టోరీకి బిగినింగ్ ఉంది కానీ ఎండింగ్ లేదు. వెంటనే చెప్పేస్తే 20 పాయింట్స్. టైమ్ అప్. వెల్, ఫర్ 15 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. ఎస్, బజర్ నొక్కాడు గిరిధర్. యువర్ ఆన్సర్ ప్లీజ్. అంతులేని కదా. అంతులేని కథ. అంతులేని కథ, దాని అంతు చూసావు అయితే నువ్వు. రైట్ ఆన్సర్ అండ్ 15 పాయింట్స్ టు యు. తేట తెలుగులో రెండవ పదం 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏంటది? నమ్. నేను మీకు ఇస్తున్న క్లూ, ఏది జరిగినా జరగకపోయినా టైం మాత్రం కదులుతూనే ఉంటుంది. వెంటనే చెప్పేస్తే 20 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, ఫర్ 15 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. మళ్ళీ బజర్ నొక్కాడు గిరిధర్. యువర్ ఆన్సర్ ప్లీజ్. సమయమనం. సమయమనం. మనం సరిపోయింది, కానీ సమయమనం అనే పదం ఉందా? సమయం అంటే టైం, అంతవరకు బాగానే ఉంది, కానీ సమయమనం అనే పదం లేదు. -5. ఓకే, వెల్, ఫర్ 10 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఎస్ అభిరామ్. సమాగమనం. సమాగమనం అంటే సమయాన్ని సమన్వయంగా వాడుకోవడం. అది సమయాగమనం అవుతుందిగా, సమాగమనం కాదు. రాంగ్. ఎస్, -5. వెల్, ఫైనల్లీ ఫర్ 5 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. ఎస్ అభిరామ్. కాలగమనం. కాలగమనం అంటే ఏమిటి? కాలాన్ని గమనించి మనం మన పని చేసుకోవాలి. కాలగమనం అంటే టైం గడవడం. ఓకే, సో టైం గడవడం అంటే కాలగమనం. అంతేగా? రైట్ ఆన్సర్. 5 పాయింట్స్ టు యు. తేట తెలుగులో 3వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 6. ఏంటది? 2. నేను మీకు ఇస్తున్న క్లూ, ఎంత కష్టమైన పనైనా సరే ఇలా చేస్తే ఇష్టం అయిపోతుంది. ఎస్ మిస్టర్ గిరిధర్. ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ. అరే, క్లూ సరిపోయింది, మరి క్లూ సరిపోయిందా? ఎలా? ఆడుతూ పాడుతూ చేస్తే అది ఈజీగా. ఆడుతూ పాడుతూ చేస్తే ఈజీ అయిపోతుందా? అందుకే నేను ఇందాక నుంచి ఆడుతూ పాడుతూ బజర్ నొక్కేస్తున్నాం. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు.
తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏంటది? నీ కాదు, అని. నీ. ఓకే, నేను మీకు ఇస్తున్న క్లూ. ఓ మిస్ ఇండియా, ఓ మిస్ వరల్డ్, ఓ మిస్ యూనివర్స్. మళ్ళీ గిరిధర్. ప్రపంచరాణి. ప్రపంచరాణి. అరే సరిపోయే 5 అక్షరాలు. కానీ నేను మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ మాత్రం ఏం లేదుగా. ఓ మిస్ ఇండియా అని కూడా అన్నానుగా. అన్నానా లేదా? మరి ఇండియా ప్రపంచం కాదుగా. మూడిట్లో కామన్ ప్రపంచం కాదుగా. -5. Well, for 15 points, I reveal letter number 1. Lohit, your answer please. అందాల రాణి. అందాల రాణి. అరే సరిపోయింది ఆన్సరు. మరి అందాల రాణి కోసం అందిందా ఆ క్లూ? ఎలాగా? మిస్ ఇండియా, మిస్ వరల్డ్, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. అంతే, అందాల రాజా. రైట్ ఆన్సర్. 50 points to you. తేట తెలుగులో 5వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ. అదో డిపార్ట్మెంట్. కళలకి, కల్చరల్ యాక్టివిటీస్ కి సంబంధించిన డిపార్ట్మెంట్. ఫాస్టెస్ట్ బజర్ మిస్టర్ అభిరామ్. సంస్కృత కార్యాలు. సంస్కృత కార్యాలు. నేనేమన్నా యాక్టివిటీ గురించి చెప్పానా? దేని గురించి చెప్పాను? అదొక డిపార్ట్మెంట్ అని చెప్పాను. అందులోనూ కళలకు సంబంధించినది. అవునా? సాంస్క్రిట్ ఎందుకు వచ్చింది ఇందులో? -5. Okay, well, for 15 points, I reveal letter number 6. Yes, your answer. సాంస్కృతిక శాఖ. సాంస్కృతిక శాఖ అంటే ఏంటి? కల్చరల్ డిపార్ట్మెంట్. కల్చరల్ డిపార్ట్మెంట్. సో నేను ఇచ్చిన క్లూ సరిపోయిందా? That's the right answer and 15 points to you. తేట తెలుగులో ఆఖరి పదం 6వ పదం ఆన్ ద స్క్రీన్. ఆఖరి పదం 6వ పదం 6 అక్షరాల పదం. నేను మీకు ఇందులో ముందుగా రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ. నాగశౌర్య, నారా రోహిత్, ఓ అన్నమయ్య పాట. నవ్య, your answer please. జో అచ్యుతానంద. జో అచ్యుతానంద. అరే మరి సరిపోయింది. చూ. మరి క్లూ? నాగశౌర్య చేసిన మూవీ జో అచ్యుతానంద. అదొక అన్నమయ్య తీసుకున్నప్పుడు. అవునా? ఐ థింక్ దిస్ ఇస్ ద. ఓ, నువ్వు ఇంకా తింకుతున్నావా? అయ్యో, కాన్ఫిడెంట్ గా లేవా? ఐమ్ కాన్ఫిడెన్స్. Confident? I'm also confident. That's the right answer. 20 points to you. Well, మొత్తానికి తేట తెలుగు పూర్తయ్యేసరికి మన తోటలో వెలుగుతున్న స్కోర్లు ఇలా ఉన్నాయి. గిరిధర్ leading with 55 points, Lohit with 35 points, Navyasri with 30 points, Tanushree with 25 points, Pravalika with 20 points, and Abhiram with 0 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే 10 points, తప్పైతే -5. బజర్ రౌండ్, సో ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్ ప్లీజ్. ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఫోటోలోని ప్రముఖ గాయనీమణి ఎవరో చెప్పండి. పిక్చర్ ప్లీజ్. ఎస్ అభిరామ్. అంజలిదేవి. అంజలిదేవి గారు నటీమణి కదా. ఆవిడ గాయనిమణి కూడానా? కానీ ఆవిడ ప్రముఖ గాయనిమణి అయితే కాదు, ప్రముఖ నటీమణి, అందులో సందేహం లేదు. సో ఫస్ట్ అక్కడ నువ్వు చెప్పిన ఆన్సర్ లోనే తప్పు. నెంబర్ 2,
ఈవిడ అంజనీదేవి గారు కాదు. సో -5. ఎనీ గెసెస్? లతా మంగేష్కర్. మరి ఎందుకు చెప్పలేదు ఇందాక? సార్ డౌట్ఫుల్ గా ఉన్నాను సార్. ఆవిడ లతా మంగేష్కర్ అమ్మా, భారతరత్న అవార్డు పొందారు ఆవిడ. క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని హస్తాన్ని చూసి నాయకుడిని గుర్తుపట్టండి. ఫోటో ప్లీజ్. ఎస్, ఫాస్టెస్ట్ బజర్ లోహిత్. మోదీ. ఎలా గుర్తుపట్టావు? ఆయన వాచ్ తెలుసా నీకు? అతని షర్ట్ ఎప్పుడు అటువంటిది. ఆయన షర్ట్ ఈ టైప్ లో ఉంటుందా? మరి అది ఆయన చెయ్యో కాదో తెలియాలంటే అసలు ఫోటో చూడాల్సిందే కదా. ఒరిజినల్ ఫోటో ప్లీజ్. నరేంద్ర మోదీ is the right answer and 10 points to you. Here comes the third question. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. గుమ్మడికాయ దొంగంటే డాష్ తడుముకున్నట్టు. ఫాస్టెస్ట్ బజర్ లోహిత్, యువర్ ఆన్సర్ ప్లీజ్. భుజాలు. సరిపోయిందా? పక్కనా? ఎస్ సార్. తెలుసా గెస్సా? ఎస్ సార్. That's the right answer and 10 points to you. Well, here comes the fourth question. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. దీపం ఉండగానే డాష్ చక్కబెట్టుకోవాలి. బాబు సామెత రాజా. లోహిత ఆన్సర్ ప్లీజ్. ఇల్లు. లోహిత్, నువ్వు చెప్పిన ఇల్లు. That's the right answer and 10 points to you. Well, ఇప్పుడు నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ అవును ఆర్ కాదు మాత్రమే మీరు చెప్పాలి. కరెక్ట్ అయితే అవును అని, తప్పైతే కాదు అని. Shall we start? పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని వ్యక్తి మన దేశానికి 2వ రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఎస్ తనుశ్రీ. కాదు. ఆయన ఎవరు? రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆయన మన రాష్ట్రపతే కదా. ఫస్ట్ రాష్ట్రపతి, సెకండ్ కాదు. ఓ, ఫోకస్ చేసావా? సో కాదు. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. దృశ్యంలో ఆఖరి ప్రశ్న. ఫోటో ప్లీజ్. ఈ ఫోటోలోని నటుడి పేరు సౌరభ్ జైన్. ఎస్ తనుశ్రీ. అవును. ఎవరైనా? సౌరభ్ జైన్. సౌరభ్ జైన్ ఆయన పేరు. ఏంటా గెటప్ ఏంటి? వెంకటేశ్వర స్వామి అది ఫిలిం లో అతను వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ప్లే చేస్తారు. అవునా? చూసావా నువ్వు? మరి ఎలా తెలుసు నీకు? పేపర్ లో చదివారు. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. దృశ్యం పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. లోహిత్ లీడింగ్ విత్ 65 points, గిరిధర్ విత్ 55 points, తనుశ్రీ విత్ 45 points, నవ్యశ్రీ విత్ 30 points, ప్రవల్లిక విత్ 20 points అండ్ అభిరామ్ విత్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా 1 to 1 minute పాటు వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ పికప్ చేసుకోండి. మీరు రైట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే ఫాస్ట్ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ పోతే ఎన్ని రైట్లు చెప్తే అన్ని ఇంటూ 10 points మీ ఖాతాలో పడిపోతాయి. మీ స్కోర్ అంత పెరుగుతూ పోతుంది. ఓకే, సో గెలిచే అవకాశం ఇంకా అందరికీ ఉంది. బట్ ఈ రౌండ్ మీ పోడియం దగ్గర నుంచి కాదు, అది అక్కడ ఉన్న హాట్ సీట్ మీద కూర్చొని ఆడతారు. Shall we start? అందరికన్నా ముందుగా ప్రవల్లిక రెడీయా? ఎస్ సార్. సో చాలా ఎత్తైన టార్గెట్ ని, అందరికి అందుబాటులో టార్గెట్ ని ఇవ్వాలి నువ్వు. ఓకేనా? ఎస్ సార్. ప్లీజ్ కమ్. ప్రవల్లిక, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ప్రస్తుతం మన కేంద్ర హోంమంత్రి ఎవరు? పాస్ సార్. ఆసిలేషన్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఓ. రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ లో ప్రవహించే పాపులర్ రివర్ ఏది? పాస్.
నంబర్ ఆఫ్ డేస్ కు సంబంధించి వారం ఎక్కువ, మాసం ఎక్కువ? మాసం. రైట్ ఆన్సర్. మన దేశంలో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏది? పాస్. శేషాద్రి, ఇంద్రకీలాద్రి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్. అక్బర్ ఆస్థానంలోని సంగీత విద్వాంసుడి పేరేంటి? పాస్. షికాగో నగరం ఏ దేశంలో ఉంది? అమెరికా. రైట్ ఆన్సర్. సత్య నాదెళ్ల ఏ సంస్థకు CEO? పాస్. మెన్ ఇన్ గ్రీన్ అంటే ఏ క్రికెట్ టీం? పాస్. పురాణాల ప్రకారం శనిదేవుడి వాహనం ఏది? గరు. రాంగ్ ఆన్సర్. కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్ ఆ ఆట పేరేంటి? క్రికెట్. రైట్ ఆన్సర్. 250లో 20% అంటే ఎంత? పాస్. ఇంకు పెన్నులో చివర్లో రాసే భాగాన్ని ఏమంటారు? పాస్. సో ప్రవళిక, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 5 రైట్, 1 రాంగ్ అండ్ 8 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ప్రస్తుతం మన కేంద్ర హోం మంత్రి ఎవరు అని అడిగాను. రాజ్నాథ్ సింగ్. ఉత్తరప్రదేశ్ లో ప్రవహించే పాపులర్ రివర్ ఏది అని అడిగాను. గంగా. మన దేశంలో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏది అని అడిగాను. సుప్రీం కోర్ట్. అక్బర్ ఆస్థానంలోని సంగీత విద్వాంసుడి పేరేంటి అని అడిగాను. తాన్సేన్. సత్య నాదెళ్ల ఏ సంస్థకు CEO అని అడిగాను. మైక్రోసాఫ్ట్. మెన్ ఇన్ గ్రీన్ అంటే ఏ క్రికెట్ టీం అని అడిగాను. పాకిస్తాన్. పురాణాల ప్రకారం శనిదేవుడి వాహనం ఏది అని అడిగాను. గరుడ అన్నావు, కాదు కాకి. 250లో 20% అంటే ఎంత అని అడిగాను. 20% అంటే 250. 20% అంటే 1/5. సో 250/5 50 ఆర్ 250 into 20%. 25 2s are 50. ఇంకు పెన్నులో చివర్లో రాసే భాగాన్ని ఏమంటారో అని అడిగాను. పాళీ అంటారు. మొత్తానికి 5 రైట్ అంటే 5 into 10 50 అండ్ 1 రాంగ్ అంటే -5. నెట్ స్కోర్ 45. ఒరిజినల్ స్కోర్ 20. 20 plus 45 65. 65. Very, very well tried and all the best to you. So ready, Lohit? Yes, sir. Please come. Lohit, your time starts in 3, 2, 1 and go. తెలుగులో విమానాశ్రయం, మరి ఇంగ్లీష్ లో? Airport. రైట్ ఆన్సర్. టాకా ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ? Pass. కారు ఎన్నికల గుర్తుగా ఉన్న పార్టీ ఏది? Pass. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నంబర్ ఏది? 8. రాంగ్ ఆన్సర్. మన్మోహన్ సింగ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత? Pass. కేరళలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది? Malayalam. రైట్ ఆన్సర్. జరాసంధుడు, దుర్యోధనుడు ఆ ఎపిక్ పేరేంటి? Pass. అటల్ బిహారీ వాజ్పేయి ఏ ఉన్నత పదవిని నిర్వహించారు? Pass. బాబర్, హుమయూన్, అక్బర్ ఆ డైనాసిటీ పేరేంటి? Mughal. రైట్ ఆన్సర్. 11 సిక్సర్లు, 1 4, మొత్తం ఎన్ని రన్స్? 70. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం పరమశివుడి వాహనం ఏది? Nandi. రైట్ ఆన్సర్. లియాండర్ పేస్, మహేష్ భూపతి ఆ ఆట ఏది? Pass. డయూ డామన్ దీవులు ఏ దేశంలో ఉన్నాయి? Pass. చదువుకు సంబంధించి BA డిగ్రీలో ఏ అంటే ఏంటి? Art. రైట్ ఆన్సర్. 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 6 రైట్, 1 రాంగ్ అండ్ 7 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. టాకా ఏ దేశానికి చెందిన కరెన్సీ అని అడిగాను. బంగ్లాదేశ్. కారు ఎన్నికల గుర్తుగా కలిగిన పార్టీ ఏది అని అడిగాను. TRS. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడిగాను. నువ్వు 8 అన్నావు. 8 ప్రైమ్ నెంబరా? డివిజిబుల్ బై 2 4. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? డివిజిబుల్ బై ఓన్లీ ఇట్ సెల్ఫ్. 7 తర్వాత వచ్చేది 11. మన్మోహన్ సింగ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత అని అడిగాను. కాంగ్రెస్. జరాసంధుడు, దుర్యోధనుడు ఆ ఎపిక్ పేరేంటి అని అడిగాను. మహాభారతం. అటల్ బిహారీ వాజ్పేయి ఏ ఉన్నత పదవిని నిర్వహించారు అని అడిగాను. ప్రైమ్ మినిస్టర్. లియాండర్ పేస్, మహేష్ భూపతి ఆ ఆట పేరేంటి అని అడిగాను. టెన్నిస్. డయూ డామన్ దీవులు ఏ దేశంలో ఉన్నాయని అడిగాను. ఇండియా. సో వెల్, మొత్తానికి 6 రైట్ అంటే 6 into 10 60. 60 and 1 రాంగ్ -5. నెట్ 55. ఎగ్జిస్టింగ్ స్కోర్ 65. సో 55 plus 65 120. 120. Very, very well tried and very well played. Okay. All the best to you. Thank you. మరి రెడీయా తనుశ్రీ? Yes, sir. Please come. Tanushree, your time starts in 3, 2, 1 and go. ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా పేరుతో రవితేజ సినిమా ఉంది. ఏంటది? పాస్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. రైట్ ఆన్సర్.
మలాలా యూసఫ్ జై అందుకున్న అత్యున్నత పురస్కారం ఏది? నోబెల్ ప్రైజ్. రైట్ ఆన్సర్. స్క్వేర్ లెగ్ అనే ఫీల్డింగ్ పొజిషన్ ఏ ఆటలో ఉంటుంది? క్రికెట్. రైట్ ఆన్సర్. ప్రసిద్ధి చెందిన ఖజురహో శిల్పాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్. మన గ్రంథాల ప్రకారం మొత్తం ఎన్ని కళలు? పాస్. బైఫోకల్ లెన్స్ ను కనుగొన్నది ఎవరు? పాస్. న్యూజిలాండ్ క్యాపిటల్ ఏది? వెలింగ్టన్. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం మహతి అనే వాద్య పరికరం ఎవరి దగ్గర ఉంటుంది? సరస్వతి. రాంగ్ ఆన్సర్. ఏరోప్లేన్, పారాషూట్ దేనికి రెక్కలు లేవు? పారాషూట్. రైట్ ఆన్సర్. 52 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు? పాస్. అనంతపురం జిల్లా రాయలసీమలో ఉందా లేదా? ఉంది. రైట్ ఆన్సర్. గ్రామీ అవార్డులు ఏ ఫీల్డ్ కి సంబంధించినవి? మ్యూజిక్. రైట్ ఆన్సర్. 420 లో సగం ఎంత? 210. రైట్ ఆన్సర్. పంజాబ్ కి హర్యానాకి కామన్ క్యాపిటల్ ఏది? చండీగఢ్. Right answer. Time up. Tanushree, in 1 minute you could take 15 questions. Very, very fast. Very well played. వాటిలో 10 right, only 1 wrong and 4 pass. So చాలా చాలా స్ట్రాటజిక్ గా ఆడావు. వెల్ డన్. అండ్ నువ్వు రాంగ్ చెప్పినా పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఒక జిల్లా పేరుతో రవితేజ సినిమా ఉంది, అదేంటి అని అడిగాను. కృష్ణ. మన గ్రంథాల ప్రకారం మొత్తం ఎన్ని కళలు అని అడిగాను. చతుషష్టి కళలు అంటే 64. బైఫోకల్ లెన్స్ ను కనుగొన్నది ఎవరు అని అడిగాను. బెంజమిన్ ఫ్రాంక్లిన్. పురాణాల ప్రకారం మహతి అనే వాద్య పరికరం ఎవరి దగ్గర ఉంటుంది అని అడిగాను. నారదుడు. నారదుడు. మహతి అంటే ఏమిటి? వీణ. 52 వీక్స్ అంటే ఎన్ని సంవత్సరాలు అని అడిగాను. 1 year. సో 1 minute లో 10 రైట్ అంటే 10 into 10 100 and 1 wrong. -5. -5 net 95. Existing score 45. 45 plus 95 140. 140. Very, very well played. Very, very well played. All the best to you. Ready, Giridhar? Yes, sir. Come on. Giridhar, your time starts in 3, 2, 1, go. బోనాలు బతుకమ్మ ఆ రాష్ట్రం పేరేంటి? తెలంగాణ. రైట్ ఆన్సర్. మ్యాథమెటిక్స్ ప్రకారం రాంబస్ కు ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5. రాంగ్ ఆన్సర్. గోవా క్యాపిటల్ ఏది? పనాజీ. రైట్ ఆన్సర్. పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న యూనివర్సిటీ ఏది? పాస్. పీరియాడిక్ టేబుల్లో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. రైట్ ఆన్సర్. మెహబూబా ముఫ్తీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? పాస్. రామాయణం ప్రకారం లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి ఎవరు? సుమిత్ర. రైట్ ఆన్సర్. విద్యా సంస్థ ఐఐటిలో టీ అంటే ఏంటి? టెక్నాలజీ. రైట్ ఆన్సర్. లైట్ వెయిట్ స్పెల్లింగ్ లో ఎన్ని హెచ్లున్నాయి? 2. రైట్ ఆన్సర్. క్రైస్తవ మతానికి సంబంధించి సెయింట్ నికోలస్ మనకు ఏ పేరుతో బాగా తెలుసు? పాస్. చీపురు కట్ట ఢిల్లీ ఆ ముఖ్యమంత్రి పేరేంటి? కేజ్రీవాల్. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో 24వ లెటర్ ఏది? ఎక్స్. రైట్ ఆన్సర్. 108 లో సగం ఎంత? 54. రైట్ ఆన్సర్. టైమ్ అప్. గిరిధర్ 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 9 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 3 పాస్. వెరీ వెల్ ప్లేడ్ నాన్న, వెరీ వెరీ వెల్ ప్లేడ్. సో నువ్వు పాస్ చెప్పినా అండ్ తప్పు చెప్పిన క్వశ్చన్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మ్యాథమెటిక్స్ ప్రకారం రాంబస్ కు ఎన్ని సైడ్స్ ఉంటాయి అని అడిగాను. 5 అన్నావు. రాంబస్ కి 4 సైడ్స్. కొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న యూనివర్సిటీ ఏది అని అడిగాను. తెలుగు యూనివర్సిటీ. మెహబూబా ముఫ్తీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగాను. జమ్మూ కాశ్మీర్. క్రైస్తవ మతానికి సంబంధించి సెయింట్ నికోలస్ మనకి ఏ పేరుతో బాగా తెలుసు అని అడిగాను. శాంతా క్లాస్. 1 minute లో 9 రైట్ అంటే 9 into 10 90. 90 and 1 wrong. -5 85. 85. Existing score 55. 55 plus 85 140. 140. Very, very, very well played. Fantastic. Good job. Oh my God. 140, 140. That's a tie breaker. ఈ 140 ఎవరు దాటకపోతే టై బ్రేకర్, దాటితే Win. అదే కొత్త టార్గెట్. మరి ఆ పని ఏదో మొత్తం నీ భుజం మీదే ఉంది నవ్య. I'll try my level best, sir. You'll try your level best. Yes, sir. Come on. Navya, your time starts in 3, 2, 1 and go. ఖైదీ నంబర్ 150 సినిమా దర్శకుడు ఎవరు? Pass. 6 రుచుల పచ్చడిని ఏ పండగ నాడు చేస్తారు? Ugadi. రైట్ ఆన్సర్. గేట్వే ఆఫ్ ఇండియా ఏ సిటీలో ఉంది? Mumbai. రైట్ ఆన్సర్. స్పెల్లింగ్ లో 4 లెటర్స్ ఆ ప్లానెట్ ఏది? Mars. రైట్ ఆన్సర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ జిల్లాలో ఉంది? Pass. డొనాల్డ్ ట్రంప్ ఎవరి మీద గెలిచాడు? Hillary. రైట్ ఆన్సర్. సి అంటే సముద్రం
మరి ఓషన్ అంటే పాస్ సంస్కృత గీతాలతో గీత గోవిందం రాసింది ఎవరు? పాస్ ప్రసిద్ధి చెందిన ప్రేమదాస స్టేడియం ఏ దేశంలో ఉంది? పాస్ జార్ఖండ్ డైనమైట్ అంటే ఎవరు? MS ధోని రైట్ ఆన్సర్. ఏప్రిల్ 14న పుట్టిన దేశ నాయకుడు ఎవరు? పాస్ మన దేశంలో మొహలీ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? పాస్ సాంచి స్తూపాన్ని నిర్మించిన చక్రవర్తి ఎవరు? బుద్ధ రాంగ్ ఆన్సర్. రామాయణం ప్రకారం దశరథుడి పెద్ద కొడుకు ఎవరు? రాముడు రైట్ ఆన్సర్. తూర్పు గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏది? అమలాపురం రాంగ్ ఆన్సర్. టైమ్ అప్. సో నవ్య 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. దట్స్ a very good speed అమ్మా. వెరీ వెల్ డన్. చాలా స్ట్రాటజిక్ గా ఆడావు. వాటిలో 6 రైట్, ఓన్లీ 2 రాంగ్. మిగతావన్నీ పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళావు పాయింట్స్ కోసం. అండ్ నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఖైదీ నంబర్ 150 సినిమా దర్శకుడు ఎవరు అని అడిగాను. వివి వినాయక్ వినాయక్ కరెక్ట్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. నెల్లూరు జిల్లాలో ఉంది. సి అంటే సముద్రం, మరి ఓషన్ అంటే మహాసముద్రం. సంస్కృత గీతాలతో గీత గోవిందం రాసింది ఎవరు అని అడిగాను. జయదేవుడు. ప్రసిద్ధి చెందిన ప్రేమదాస స్టేడియం ఏ దేశంలో ఉంది అని అడిగాను. శ్రీలంకలో ఉంది. ఏప్రిల్ 14న పుట్టిన దేశ నాయకుడు ఎవరు అని అడిగాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన దేశంలో మొహలీ నగరం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. పంజాబ్ లో ఉంది. సాంచి స్తూపాన్ని నిర్మించిన చక్రవర్తి ఎవరు అని అడిగాను. అశోకుడు. తూర్పు గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏది అని అడిగాను. కాకినాడ. సో 6 రైట్ అంటే 6 into 10 60, 2 రాంగ్ అంటే -10 నెట్ 50. ఒరిజినల్ స్కోర్ 30. 30 plus 50 80. Very very well tried. Very very well tried. All the best, you know. Ready, Abhiram? Yes, sir. Please come. Abhiram, your time starts at 3, 2, 1 and go. కూచిపూడి డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది. ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్. మన దేశానికి రెండవ రాష్ట్రపతి ఎవరు. ఆంధ్రప్రదేశ్. రాంగ్ ఆన్సర్. తెలుగులో రజతం, మరి ఇంగ్లీష్ లో సిల్వర్. రైట్ ఆన్సర్. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో డి అంటే ఏంటి. ఆర్గనైజేషన్. రాంగ్ ఆన్సర్. మొదటిసారిగా అన్నం తినిపించే వేడుకను ఏ పేరుతో పిలుస్తారు. అన్నప్రశ్న. రైట్ ఆన్సర్. హంపి ఏ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్. రాంగ్ ఆన్సర్. కాపర్ కెమికల్ సింబల్ ఏది. సియు. రైట్ ఆన్సర్. మహావీరుడు స్థాపించిన మతం ఏది. హిందూ. రాంగ్ ఆన్సర్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏకైక మనవరాలి పేరేంటి. సోనియా గాంధీ. రాంగ్ ఆన్సర్. డైమండ్ అనే గ్రౌండ్ లో ఆడే ఆట ఏది. పాస్. 3 స్క్వేర్ కి 4 స్క్వేర్ కలిపితే ఎంత. 25. రైట్ ఆన్సర్. సుష్మా స్వరాజ్ ఏ పార్టీకి చెందిన లీడర్. కాంగ్రెస్. రాంగ్ ఆన్సర్. శకుని గాంధారి ఆ గ్రంథం పేరేంటి. పాస్. చదువుకు సంబంధించి బిఎస్సి డిగ్రీలో ఎస్సీ అంటే ఏంటి. పాస్. టైమ్ అప్. సో అభిరామ్ 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. దట్స్ a very good speed. వాటిలో 5 రైట్ అండ్ 6 రాంగ్ అండ్ 3 పాస్. నువ్వు పాస్ చెప్పినా అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మన దేశానికి రెండవ రాష్ట్రపతి ఎవరు అని అడిగాను. రాజేంద్ర ప్రసాద్ అన్నావు. కాదు, ఆయన మొదటి ప్రెసిడెంట్. రెండవది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో డి అంటే ఏంటి అని అడిగాను. డి అంటే డెమోక్రటిక్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. హంపి ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. ఆంధ్రప్రదేశ్ అన్నావు. కాదు, కర్ణాటకలో ఉంది హంపి. మహావీరుడు స్థాపించిన మతం ఏది అని అడిగాను. హిందూ అన్నావు. జైన మతం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏకైక మనవరాలి పేరేంటి అని అడిగాను. నువ్వు చెప్పింది సోనియా గాంధీ, ఆవిడ కోడలు. మనవరాలు ప్రియాంక గాంధీ. డైమండ్ అనే గ్రౌండ్ లో ఆడే ఆట ఏది అని అడిగాను. బేస్బాల్. డైమండ్ షేప్ లో ఉంటుంది. సుష్మా స్వరాజ్ ఏ పార్టీకి చెందిన లీడర్ అని అడిగాను. బీజేపీ, భారతీయ జనతా పార్టీ. శకుని గాంధారి ఆ గ్రంథం పేరేంటి అని అడిగాను. మహాభారతం. చదువుకు సంబంధించి బిఎస్సి డిగ్రీలో ఎస్సీ అంటే ఏంటి అని అడిగాను. బిఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్. మొత్తానికి 5 రైట్ అంటే 5 into 10 50 and 6 రాంగ్ అంటే -30. 50 minus 30 20. net 20 and original -5. -5 plus 20 15. plus 15. Very well tried. Very very well tried. All the best to you, Nana. మొత్తానికి అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ పూర్తయిపోయాయి. కానీ సర్ప్రైజింగ్ గా ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు పోటాపోటీగా చాలా చాలా బాగా ఆడి 140 అనే ఒకే టార్గెట్ కి చేరుకున్నారు. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు ఛాంపియన్ అని డిసైడ్ అవ్వాలంటే నేను అడుగుతాను ఒక టై బ్రేకర్ క్వశ్చన్. నా క్వశ్చన్ కి ఎవరు ఫస్ట్ బజర్ నొక్కి ఆన్సర్ చెబుతారో వాళ్ళే అవుతారు ఇవాల్టి ఛాంపియన్. ఓకే, ఆర్ యు రెడీ? Yes, sir. Here comes the tie breaker question.
ప్రసిద్ధి చెందిన శాంతినికేతన్ సంస్థను స్థాపించింది ఎవరు? ఎస్ తనుశ్రీ. రవీంద్రనాథ్ ఠాగూర్. Tanushree has taken the buzzer and she says Rabindranath Tagore. నువ్వేమనుకుంటున్నావు? రవీంద్రనాథ్ ఠాగూర్. నువ్వు కూడా ఠాగూర్ అని అనుకుంటున్నావు. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందర తనుశ్రీ బజర్ నొక్కింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గొప్ప సంస్థను స్థాపించారు. ఆ సంస్థ శాంతినికేతన్. శాంతినికేతన్. Yes, that's the right answer and you're the champion. Finally, after all rounds, all questions, all tensions and all pressures and all surprises, and of course the tie breaker, Ivalti, Sri Gayatri Vidya Samsthala champion, 140 points to Karnool nunchi vachina Tanushree Singh. సో ఎంతో బాగా ఆడిన మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Now the time to celebrate the success. So let's call upon the young and dynamic champion, Miss Tanushree Singh, onto the stage, please. Come on, come on, come on. Very, very well played, Amma. Very well played. Raman Binchada, Marandi, please come. So, ఎలా అనిపించిందమ్మా? చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. నమ్మలేకపోతున్నారు. అంటే కాన్ఫిడెన్స్ ఉంది సార్ నాకు. టై బ్రేకర్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డారు. టెన్షన్ పడ్డారు. యాక్చువల్గా పాపం తనకు కూడా తెలుసు ఆన్సర్. జస్ట్ ఒక చిన్న ఫ్రాక్షన్ సెకండ్ లో మిస్ అయ్యాడంతే. అండ్ అందరు చాలా బాగా ఆడారండి. అండ్ హీ గేవ్ అ వెరీ వెరీ గుడ్ ఫైట్. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు నిజంగా 55 నుంచి 140 దాకా వస్తారనైతే నిజంగా ఊహించలేదు. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ తనుశ్రీ సింగ్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత తనుశ్రీ సింగ్ కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. బట్ నువ్వు ఇక్కడ దాకా రావడానికి కారణమైన మీ స్కూల్ టీచర్స్ ఎవరు? నీకు బాగా హెల్ప్ చేసింది ఎవరు? More than my teachers, my sister helped me. యువర్ సిస్టర్ హెల్ప్ మీ. వెరీ నైస్. మా సిస్టర్ కోసం థ్యాంక్స్ చెప్పావా? అక్క పేరు చెప్పి ఒకసారి అలా థ్యాంక్స్ చెప్పేసి. Thank you, Tejaswini. వెరీ గుడ్. సో మొత్తానికి అయితే అక్క స్ఫూర్తితో అక్క సహాయంతో చక్కగా ఛాంపియన్ అయిపోయావు. ఆట ఇక్కడతో అయిపోలేదుగా, మళ్ళీ రావాలిగా. మళ్ళీ సెమీఫైనల్స్ ఉంటుంది త్వరలో. దాని తర్వాత మెగా ఫైనల్స్. అక్కడ గెలిస్తే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రోఫీ, దాంతో పాటుగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. ఓకేనా? చక్కగా ప్రిపేర్ అయ్యి వస్తావు ఇంకా బాగా. వెరీ గుడ్ నాన్న. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టు యూ. Thank you. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి చాలా కన్సిస్టెంట్ గా చాలా బాగా ఆడుతూ వచ్చింది. అండ్ లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి ఉన్న టార్గెట్స్ ని బ్రేక్ చేసి కొత్త టార్గెట్ ఇచ్చేసింది తనుశ్రీ. ఆ టార్గెట్ కి సరి సమానంగా ఇంకో కంటెస్టెంట్ వచ్చినా మళ్ళీ టై బ్రేకర్ క్వశ్చన్ తో ఆన్సర్ చెప్పేసి ఛాంపియన్ అయిపోయింది. మళ్ళీ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.